భరద్వాజయ్య గారు, 'కల్కి'కి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. 'కల్కి' కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇంకొకటి 'కల్కి'కి సంబంధించి అశ్వినియత్తు టికెట్ రేట్ల పెంపు విషయంలో కాంట్రవర్సీ మాట్లాడారని చెప్పి ఒకటి నడుస్తుంది. రెండు విషయాలు ఏంటి? 'కల్కి' కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? రిలీజ్ అయ్యి దాదాపు 8-9 రోజులు అవుతుంది. అవును. దత్తు గారు మాట్లాడింది ఏంటి? ఈరోజు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన బయటికి మళ్ళీ. అవును. అంటే ఆయన అన్న మాట ఏమిటంటే టిక్కెట్ల రేట్ల పెంపుదల గురించి మాట్లాడటానికి వీళ్ళు వెళ్ళారు కదా, ఏపీ వెళ్ళారు. అది కలవడానికి వెళ్ళారు. వెళ్ళి అంటే టిక్కెట్ల రేట్లు పెంపు మాత్రమే కాదు ఇతర విషయాలు కూడా మాట్లాడటానికి వెళ్ళామని చెప్పారు. అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి మీడియాకి చెప్పిన విషయం అయితే అది. అయితే ఈ సందర్భంగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయి. వీళ్ళు మల్టీప్లెక్స్లో 500 చేశారు. సింగిల్ స్క్రీన్ 175 ఉన్న దగ్గర ఒక 75 రూపాయలు పెంచుకుని 250 రూపాయలు చేశారు టికెట్ రేటు. ఇది నడుస్తోంది, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది నడుస్తోంది 'కల్కి'కి సంబంధించి. ఈ సందర్భంగా ఆయన ఒక వ్యాఖ్య చేశాడు అశ్విని దత్ గారు. 1000 రూపాయల వరకు పెంచుకోవడానికి అవకాశం ఉందన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ మేము ఇక్కడ వరకే పరిమితం అయ్యాం. అంటే తెలుగు ప్రాంతాలలో ఇంతకంటే ఎక్కువ పెడితే జనాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మేమే ఈ లెవెల్కి సర్దుకున్నాం అన్నట్టుగా కన్వే అయింది ఆయన మాట్లాడిన మాటలు. దీని మీద ట్రోల్ జరిగింది. దీని మీద రియాక్ట్ అయ్యే ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చాడు. జరిగినది ఏమిటి? ఈ టిక్కెట్ల రేట్లు పెంపుకు సంబంధించి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంత రిటర్న్స్ ఆశిస్తున్నారు, దీని మీద మీరు చర్చించి అప్పుడు రేట్ నిర్ణయించుకోండి. అంటే ఏదో స్లాబ్ పద్ధతిలో రేట్ అనేది కాకుండా మీరు పెట్టిన బడ్జెట్ మీద ఒక రేటు నిర్ణయించండి, మీరే ఒక నిర్ణయం తీసుకుని వస్తే దాన్ని ఆమోదింపజేద్దాం. అంటే ఇది ఒక విధానంగా రెగ్యులర్గా రోజువారీ వెళ్ళి కలవటం కాకుండా నిర్మాతలకి ఇది ఒక హక్కుగా ఇస్తున్నట్టు ప్రభుత్వం వైపు నుంచి. అంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి మేము ఇక్కడ వరకు పెంచుకుంటాం, దానికి అనుమతి ఇవ్వండి, ఆ పెంచిన ధరల మీద మేము పన్నులు కడతాం అనేది ఒక స్టాండర్డ్ డెసిషన్ ఒకటి గవర్నమెంట్కి ఇండస్ట్రీకి ఏర్పడిపోతే ఇలా ప్రతి సినిమా రిలీజ్కి వచ్చి ముఖ్యమంత్రుల్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవటము ఈ ప్రోగ్రాం వద్దు, దీన్ని ఒక హక్కుగా పొందండి మీరు ప్రభుత్వం వైపు నుంచి అని సలహా చెప్పాడు ఆయన ఒరిజినల్గా. అయితే ఆ సందర్భంగా ఎక్కువ బడ్జెట్ పెడితే టికెట్ల రేట్లు ఇంకొంచెం పెంచుకోవచ్చు కదా అని ఉంటాడు ఆయన. అది 1000 రూపాయలుగా బయటకు వచ్చింది. ఇది రాంగ్గా కన్వే అవ్వటం వలన వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు. అయితే ఈ 'కల్కి' సినిమాకి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అంటే పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో కొంత డివైడ్ టాక్ వచ్చింది దీనికి. డివైడ్ టాక్ అంటే విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలు ఎలా వచ్చినాయంటే టెక్నాలజీ పేరు చెప్పి మైథాలజీని ఉరేశారు అనే అభిప్రాయంతో చాలామంది వ్యాఖ్యానాలు నడిచినాయి. ఇది నడుస్తున్నప్పటికీ జనాలు సినిమా మీద ఎలా మాట్లాడుకుంటున్నా సోషల్ మీడియాలో కలెక్షన్స్ అయితే బ్రైట్గా ఉన్నాయి, దానికి ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఈ యొక్క వాళ్ళు 700 పోస్టర్ అయితే నిన్న రిలీజ్ చేశారు, నిన్న మార్నింగ్. అవును, నిన్న మార్నింగ్ రిలీజ్ చేశారంటే నిన్న ఈవినింగ్, ఈరోజు అవును ఫ్రైడే, ఈరోజు కలెక్షన్స్, రేపు సండే, మండేకి కొత్త రిలీజులు ఏమీ రాలేదు. నెక్స్ట్ వీక్ వరకు కొనసాగే అవకాశం ఉంది ఇది. అంటే భారతీయుడు 2 జూలై 12th వస్తుంది అనుకుంటా, వచ్చే వరకు సినిమాలు లేవు. సో ఇది కొనసాగుతుంది. ఇప్పుడు ధరలు తగ్గుతాయి, టికెట్ల రేట్లు తగ్గిన తర్వాత చూడాలి అనుకుంటున్నటువంటి ఆడియన్స్ ఇంకొక బ్యాచ్ వస్తుంది థియేటర్కి. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. వచ్చిన తర్వాత రన్ మొదలవుతుంది. కాబట్టి సినిమా ఈజీగా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో బెటర్ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ అది 1000 క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1000 దాటుతుంది. ఆ పైన ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే కూడా తెలంగాణలో బ్రైట్గా ఉంది కలెక్షన్. ఏపీలో ఏ కారణం చేతైనా కొంత డల్గా నడుస్తోంది.
తెలంగాణలో బ్రైట్గా ఉంది. తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీ బెల్ట్లో బాగా వసూలు చేస్తోంది. హిందీ బెల్ట్ ఓవర్సీస్ కూడా బాగా కలెక్ట్ చేస్తోంది. నార్త్ అమెరికా అయితే ఆల్రెడీ 100 కోట్లు వేస్తారు. అవును, 100 కోట్లు దాటిపోయింది, ఇంకెక్కువ వెళ్తుంది. ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఫస్ట్ డే 40 crores అని కదా, ఫస్ట్ డే 40 కోట్లు వసూలు చేసిన సినిమా అని చెప్పారు. ఇక అక్కడి నుంచి రైజ్ మొదలైంది. అవును, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బ్రైట్గా ఉంది, నార్త్లో బాగుంది సినిమా, తమిళనాడు బాగానే ఉంది. అంటే సౌత్లో కూడా బెటర్గానే ఉంది రెవెన్యూ. డివైడ్ టాక్ కేవలం తెలుగులో మాత్రమే నడుస్తోంది. ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి దీని మీద. నడిచినప్పటికీ ఇది 1000 కోట్లు దాటేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని వాళ్ళు పార్ట్ 2లో ఈ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇందాక నాగేశ్వన్ మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడాడు. ఈ లోకాలన్నీ పరిచయ కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇందాక ఒకళ్ళు అడిగారు ప్రభాస్ స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది సార్ పార్ట్ 2లో అంటే బాగానే ఉంటుందని చెప్పాడు. పరిచయ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ప్రభాస్ అభిమానులకి 2 విషయాలు ఇబ్బంది పెట్టినాయి. ఒకటి, టైటిల్ రోల్లో ప్రభాస్ లేడు అనేది సినిమా చూశాక అర్థమైంది. ఈయన కర్ణుడు, కల్కి ఎవరు అనేది ప్రశ్న. దీంతో పాటు స్క్రీన్ స్పేస్కి సంబంధించి, సన్నివేశాల ఎలివేషన్స్కి సంబంధించి అమితాబ్ డామినేషన్ ఎక్కువైంది, ప్రభాస్ తగ్గాడు. ఇది ఒక ఇబ్బంది. ఈ 2 విషయాల్లోనూ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అది ఈ డిసప్పాయింట్మెంట్ అనేది పార్ట్ 2లో లేకుండా చూసుకుంటాను అనేది ఒకటి. ఈ కల్కి ప్రస్తావన 2లోనే చేస్తారా లేకపోతే దీన్ని వాయిదా వేస్తారా అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. అవును, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అశ్వత్థామ, కర్ణుడు, ఈ పాత్రలు ఏమిటి, వీళ్ళ పూర్వాపరాలు ఏమిటి, వీళ్ళకి భారతంలో ఉన్న లింకులు ఏమిటి, అర్జునుడికి వీళ్ళకి ఉన్న ఘర్షణ ఏమిటి, దీని మీద కొంత తెలిసినటువంటి పురాణం చెప్పే ప్రయత్నం ఏదో జరుగుతుంది 2లో. దాని నుంచి లీడ్ తీసుకుని కల్కి జన్మకి వెళ్తాడు అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది బయట. కమల్ హాసన్ నేను బయలుదేరుతున్నాను అని చెప్పి క్లోజ్ చేశాడు కదా. అవును, నేను యుద్ధానికి బయలుదేరుతున్నానని చెప్పి అతను బయలుదేరాడు కదా. ఓకే, అంటే రకరకాల అనుమానాలు. అతను గాంధీవం పట్టుకుంటాడు. గాంధీవం పట్టుకోవటం అతని చేతికి ఏ ఇబ్బంది ఉండదు, అతను హ్యాండిల్ చేయగలుగుతాడు. చేసిన తర్వాత ఈ జగన్నాథ రథచక్రాలు అని శ్రీశ్రీ గారి పద్యం పాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి అసలు ఈ క్యారెక్టర్, ఇది పాజిటివా నెగిటివా అనేటువంటి ఒక గందరగోళం. ఈ కాంప్లెక్స్ ఏమిటి అనే దానిలో క్లారిటీ లేదు. అదే కార్పొరేట్ రాజ్యంలాగా చూపిస్తాడు దాన్ని. ఈ గందరగోళాలన్నీ ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీని నింపాయి. దీని కొనసాగింపు చూడాలనేటువంటి ఉత్సాహం ఉంది ఇప్పుడు ఆడియన్స్లో. అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే 60% 2 కూడా అయిపోయింది అని చెప్పేసరిగా, ఆల్రెడీ ప్రొడ్యూసర్ చెప్పేసరిగా 60% అయిపోయిందని. 60% అయిపోయింది, కొద్దిపాటి షూట్ చేస్తే అది అయిపోతుంది అని. సో అది కనుక వీళ్ళు ఎఫర్ట్ పెడితే జనవరిలో రిలీజ్ చేయగలరు, టైం ఉంది కాబట్టి. జనవరికి సంక్రాంతికి పెడతారా, ఇంకొంచెం టైం తీసుకుంటారా అనేది చూడాలి. సమ్మర్ అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అవును, అంటే ఆయనకి లక్కీ డే పెట్టుకుంటాడేమో. May 9th అనేది సెంటిమెంటల్ డేట్ అని చెప్పుకున్నారు కదా మొదటి నుంచి ఆయన. ఇది కుదరలేదు. ఇది ఐపీఎల్ ఎలక్షన్స్ దీనివలన వాయిదా పడి ఇక్కడికి వచ్చింది. May 9కి పెట్టుకుంటే ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ నడుస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఏమన్నా చేస్తారేమో చూడాలి. 60% అయిపోయింది అనే భరోసాలో ఉన్నారు కాబట్టి. రెండోది, ఈ సినిమాలో డైలాగ్స్కి బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకు బుర్రా సాయి మాధవ్ని అభినందించాలి. ప్రధానంగా డెడికేటెడ్గా వెళ్ళాడు. ఇప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెండోది. దీని తర్వాత హరిహర వీరమల్లు ఉంది, అతనే రాస్తున్నాడు. కాబట్టి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మీద బుర్రా సాయి మాధవ్ స్టాంప్ ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి. ఈ పార్ట్ 2 గురించి కూడా ఆయన మాట్లాడేస్తున్నాడు బయట. దానిలో ఏమేమి కంటెంట్ ఉండబోతోంది అనే దాకా వచ్చి ఆగుతున్నాడు. అక్కడి నుంచి పుట్టిన అనుమానాలే ఇవి. పార్ట్ 2లో కల్కిని రివీల్ చేస్తారా చేయరా అనేది. ఏది ఏవైనా ప్రపంచ మార్కెట్కి వెళ్ళిన తెలుగు సినిమా ఇది. ప్రపంచ మార్కెట్లో మంచి వసూళ్లు రాబడుతోంది. ఎన్ని కాంట్రవర్సీలు, ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినప్పటికీ వెళ్ళిపోతుంది. అది చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది.
సినిమాటిక్ యూనివర్స్ అన్నాడు ఆయన. అన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇది 7-8 భాగాల్లో నడిచే ప్రమాదం కనిపిస్తోంది.